సోనం వాంగ్చుక్ భారతదేశానికి ఎంత ద్రోహం చేశారంటే పార్ట్ 1 వీడియోలో సోనం వాంగ్చుక్ దేవుడు అని చేశాను, ఆ వీడియో చూడండి. కానీ ఈ సోనం వాంగ్చుక్ రాక్షసులోని ఈ పార్ట్ 2లో చెప్తున్నాను, ఆయన చేసిన దేశద్రోహం చెప్తున్నాను. ఇప్పుడు నేను అక్షయ్ చీన్ ప్రాంతంలో ఉన్నాను. లే లదాఖ్కి నెత్తి మీద మన నెహ్రూ గారు చేతకాంతరంతో చైనాకి దొబ్బెట్టిన ఈ అక్షయ్ చీన్ ప్రాంతం ఎంత అభివృద్ధి చేసింది ఈ చైనా. లే లదాఖ్కి తిరిగిన వాడిగా, అక్షయ్ చీన్ తిరిగిన వాడిగా, ఏకైక భారతీయుడిగా ఈ వీడియో చేసే అర్హత నాకు ఉంటుంది. ఈ సోనం వాంగ్చుక్ చేసిన అన్యాయాన్ని ఎత్తి చూపే అర్హత నాకే ఉంటుంది. ఓకే, సోనం వాంగ్చుక్ ఏం చేశారంటే ఈ లే లదాఖ్ ప్రాంతం ఏంటి, భారతదేశానికి కిరీటమైన ఆ మంచు కొండలతో నిండి ఉన్న ఈ లే లదాఖ్ ప్రాంతానికి 2,50,000 జనాభా ఉన్న ఈ లే లదాఖ్ ప్రాంతానికి 2 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు సీఎం క్యాండిడేట్తో జమ్మూ కాశ్మీర్కి ఇచ్చినట్లే మాకు కూడా స్టేట్ హుడ్ హోదా ప్రత్యేక రాష్ట్రం కావాలని మంచు కొండల లాంటి ఈ లే లదాఖ్ని రావణ కాష్టగా, రావణ గుండంగా, అగ్నిపర్వతాలుగా యువతను రెచ్చగొట్టి దేశద్రోహానికి పాల్పడిన దేశద్రోహి ఈ సోనం వాంగ్చుక్. ఇంకా మన గవర్నమెంట్ 7 నెలలు ఆ 9 నెలల్లో జైలు శిక్ష చేసింది, కానీ నేను ఆ స్థానంలో ఉంటే ఉరి శిక్ష చేసేవాడిని. ఎందుకంటే ఆయన చేసింది అంత పెద్ద గొప్ప మనిషి అయినా దేశానికి అన్యాయం చేశారు. ఎందుకంటున్నానంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి స్టేట్ హుడ్ హోదా సీఎంలు పిఎంలు ఉన్నారంటే రాజకీయం నడుగుతుందంటే దాని పక్కన ఉన్న పిఓకే పాకిస్తాన్ మన ఏకలు తీసి పాకిస్తాన్ మీద వేసిన పాకిస్తాన్ సర్వనాశనం అయిపోతుంది. కానీ ఈ లే లదాఖ్కి సీఎం హోదా పిఎం హోదాలు రాజకీయం వస్తే సెంట్రల్ చేతిలో నుంచి వెళ్ళిపోతే పక్కనున్న చైనాని మనం ఎదిరించగలం. ఆల్రెడీ 1960లో మన భూభాగంలో G21 అనే రోడ్డు ఉంటుంది. మీరు మ్యాప్ ఓపెన్ చేసి చూడండి. మన భూభాగంలో G19 అనే రోడ్డు ఉంటుంది. మన నెహ్రూ గారు చేతకాంతనంతా ఆ రోజుల్లో చైనానే 1960లోనే రోడ్డు వేసేసింది. ఇంకా ఛాన్స్ ఇస్తే అప్పుడు తెలుసుకున్న నుంచి ఆ ప్రాంతాన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ చాలా రక్షణగా చేస్తుంది. స్టేట్ హుడ్ హోదా ఇస్తాను అన్నది ఇదే గవర్నమెంట్. కానీ అది రాజకీయం, కానీ ఎండ్ ఆఫ్ ద డే అది అవ్వదు. అది మీరు అర్థం చేసుకుని ఆ లూప్ హోల్ పెట్టుకుని రాజకీయం చేసి మొత్తం యువతను రెచ్చగొట్టి దేశద్రోహానికి పాల్పడతారు. ఇప్పుడు అది కవర్ చేయడానికి నిరాహార దీక్షలు అవి చేసుకుంటూ చాలా తప్పు అండి. నేను చేస్తుంది చాలా తప్పు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇదే గవర్నమెంట్ మత విద్వేషాలు రెచ్చగొడుతుందని నేను తెలుసుకొని ఒక 4 నెలలు పోరాటం చేశాను. కానీ ఇదే గవర్నమెంట్ మత విద్వేషాలు చేస్తున్న మంచి పనులు కూడా చేస్తుంది. ఆర్మీకి, నేవీకి, రక్షణ రంగం, ఎయిర్ ఫోర్సు గగన తలంలోని, అంతరిక్ష తలంలోని, మొత్తం సరిహద్దు రేఖల్లోని తోపు నెంబర్ 1గా ఉంది. లో బడ్జెట్లో చైనాను కూడా ఓడించిన ఎయిర్ ఫోర్స్ మనది. గవర్నమెంట్ జాతీయవాదం. ఇప్పుడు నా మీద ఎన్నో కేసులు వేశారు, ఇదే దేశద్రోహం కేసులు, ఇదే గవర్నమెంట్ పార్టీ కార్యకర్తల కేసు. అదంతా పక్కన పెట్టావు. ఒక జాతీయవాదిగా, ఎన్సీసీ స్టూడెంట్గా దేశం చేసిన మంచి పనులు చెప్పాలి, దేశం చేసిన మంచి గొప్ప పనులు చెప్పాలి. అది ఒక ప్రపంచ యాత్రగా నేను తిరుగుతున్నాను కాబట్టి అది నా బాధ్యత. నేను చదువుకున్న వాడిగా చెప్పాల్సిన బాధ్యత నాది. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయకపోతే మీకు ఎవరు చేస్తుంది? నేను ఇప్పుడు ఈ ప్రాంతం, ఈ ముస్లిం ప్రాంతంలోని ఇన్ని మసీదులు, 33,000 మసీదులు, 50 చర్చిలు ఉన్నాయని నేను చెప్పకపోతే మీకు నేను తిరిగి చెప్తున్నాను కదా. నేను నూతులో కప్పనైతే కాదు కదా. మనం అర్థం చేసుకోవాలి, సోనం వాంగ్చుక్ మంచివాడు కాదు. మనం ప్రాంతీయవాదం గొప్పదా, జాతీయవాదం గొప్పదా అంటే జాతీయవాదమే గొప్పది.